బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరి తెలుగు రాష్ట్రాలలో దేశంలో కూడా మొత్తం అంతా దేశమంతా కూడా దళితులపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయనే ఒక నినాదంతో నిర్వహిస్తున్న ఈ దళిత రణబేరి కార్యక్రమాన్ని మనం ఈరోజు మరి ఇక్కడ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా దళితులపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయనే దాని మీద మనమందరం ఈరోజు సమాలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవకాశము మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన సామాన్య దళిత ప్రజానీకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ముందుగా తెలియజేస్తున్నాను మిత్రులారా. మరి ఈరోజు మరి గతంలో బీజేపీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనీషా వాల్మీకి అనే అమ్మాయిని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది. ఇది ఉత్తర భారతదేశంలో. మరి మిగతా రాజస్థాను, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలలో అనేక మంది దళితుల మీద, దళిత స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, మరి మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఉత్తర భారతదేశంలో పంచాయతీ మిత్రులారా. మరి మన తెలుగు రాష్ట్రాలలో వచ్చేపాటికి మన తెలుగు రాష్ట్రాలలో కూడా మరి 2017లో కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనే అమ్మాయిని, ఒక 10th క్లాస్ చదువుతున్న ఒక మైనర్ అమ్మాయిని మరి అత్యంత దారుణంగా కట్టమంచి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ కరస్పాండెంట్ వాళ్ళ అబ్బాయి మరి అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపడం జరిగింది మిత్రులారా. మరి ఈరోజు మరి ఆ కేసు మీద చాలా పెద్ద ఎత్తున స్పందించిన ఈరోజు డిఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈరోజు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం ఇచ్చే ఏవో మరి బెనిఫిట్స్ మాకు అక్కర్లేదు, ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలనే ఒకే ఒక మరి నినాదంతో భార్యాభర్తలు కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పోరాటం చేస్తా ఉన్నారు. మరి అయితే ఆ కేసు అతిగతి లేకుండా ఈరోజు వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా. మరి అదేవిధంగా కర్నూలు జిల్లాలో మరి ఇంకో 2024లో ఒక సంఘటన జరిగింది. ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన ఒక అమ్మాయి, ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అబ్బాయి ఇద్దరు ప్రేమించుకొని, ఇద్దరు కూడా మేజర్లే, మరి అది పోలీసుల ఆధ్వర్యంలోనే పెళ్లి చేసుకొని వాళ్ళు బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. మరి ఆ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ తల్లి, ఆమెకి భర్త లేడు, భర్త చనిపోయాడు, మరి ఆమె విధవరాలు, ఆమెకు ఒక చిన్న కొడుకు 10-15 సంవత్సరాలు పిల్లోడు ఉన్నాడు. వాళ్ళిద్దరిని కూడా ఊరు వదిలి వెళ్ళండి, మీరు ఊర్లోకి రాకూడదు 3 నెలల వరకు అని చెప్పి మరి అక్కడున్న పోలీసు వాళ్ళు, అక్కడున్న గ్రామ పెద్దలు మరి వాళ్ళకి ఆజ్ఞాపించడం జరిగింది. అయితే 3 నెలల తర్వాత అంటే 4 నెలలకి ఆమె ఒకరోజు ఊరికి పోతే మరి ఎంత దారుణంగా గ్రామం మొత్తం కూడా అన్ని కులాలు ఏకమై ఆమెని మరి నగ్నంగా ఒక లైట్ పోల్కి కట్టేసి మరి చంపేదానికి ప్రయత్నం చేసినారు. పెట్రోల్ పోసి ఆమెని అంటించి కాల్చి చంపేయాలని చెప్పి మరి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో అక్కడున్న మరి ఆమె బంధువులు, ఒక కుల సంఘాల నాయకులు, అందులో మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులుగా ఇమ్మీడియట్గా అక్కడున్న ఎస్ఐ గారికి ఫోన్ చేయడంతో ఆ ఎస్ఐ గారు వెళ్ళడం ద్వారా ఆమె ప్రాణాలతో బయటపడింది. మిత్రులారా, చూడండి, ఒక గ్రామం మొత్తం అత్యంత సిగ్గుకరమైన మరి హేయమైన చర్యకు పాల్పడింది. ఒక విధవరాలిని చెట్టుకు కట్టేసి మరి ఆమెని మానభంగం చేయాలి, మానభంగం చేసిన తర్వాత పెట్రోల్ పోసి అంటబెట్టి చంపేయాలని మరి అక్కడ అంత దారుణానికి మరి ఈ సమాజం పాల్పడుతూ ఉంటే ఏ ఒక్కడు కూడా ఎస్సీలు అక్కడ చాలామంది ఉన్నారు, దాదాపు ఒక 50-60 కుటుంబాలు ఉన్నాయి, ఒక్కడు కూడా ఆమెను ఇట్లా ఇడిపించడానికి రాలేదు మిత్రులారా. మరి ఇంత దారుణమైన విషయాలు మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఆలోచన చేయాలి ఒకసారి. రెడ్డి కమ్మలు ఈ రాష్ట్రాన్ని మరి చాలా సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలు దాదాపు చాలా గ్రామాలలో ఒక 5 నుంచి 10 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. మరి గ్రామం మొత్తం కూడా
మరి వాళ్ళ స్త్రీల వైపు కానీ వాళ్ళ వైపు కానీ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. మరి ఎందుకంటారు మిత్రులారా? వాళ్ళు పాలకులుగా ఉన్నారు, మనము పాలకులుగా లేం, కేవలం పాలితులుగా ఉన్నాం. మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుని మరి ఒక 500కో 200కో అమ్ముకొని అత్యంత దారుణమైన బతుకులలో మనం బతుకుతూ ఉన్నాం. మన అక్కని మన చెల్లిని మానభంగం చేస్తే మాట్లాడలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు దళిత సమాజం ఉంది. మిత్రులారా, మరి అక్కడే కర్నూలు జిల్లాలోనే మరొక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఒక బీసీ అమ్మాయి మరి ఒక ఎస్సీ అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని మరి ఇతర ప్రాంతంకి వెళ్ళి ఆ పిల్లలు మరి ఉద్యోగాలు చేసుకొని బతుకుతూ ఉంటే అక్కడ కాపు కాసి అక్కడుండే ఎమ్మెల్యే ప్రోత్సాహంతో మరి అత్యంత దారుణంగా ఆ అబ్బాయి ఎంబీబీఎస్ చేసినాడు, ఆ అబ్బాయిని అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది. అందులో కూడా ఎటువంటి న్యాయం జరగలే, దోషులకి శిక్షలు పడలే. కాబట్టి మిత్రులారా, మరి అక్కడే మంత్రాలయం నియోజకవర్గంలో మరి ఒక సర్పంచి, ఎస్సీ దళిత సర్పంచి మరి అక్కడ కొన్ని పంచాయతీలు చేసి కొంత న్యాయం చేసే క్రమంలో మరి వెళ్తూ ఉంటే ఆ సర్పంచి వాళ్ళ అన్నని ఇంకొక అతన్ను పెట్రోల్ పోసి కాల్చి చంపడం జరిగింది. మిత్రులారా, ఈ దారుణాలన్నీ మరి రీసెంట్గా లాస్ట్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా మరి అదే విధమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మన ఓటు హక్కుని మనం సరిగ్గా ఉపయోగించుకోకపోవడం ద్వారానే ఈ దారుణాలు జరుగుతున్నాయని మన మహాపురుషులు మానేశ్రీ కాన్షీరామ్ గారు ఎప్పుడో చెప్పారు. మీరు ఎవరైతే పాలకులుగా ఉంటారో వాళ్ళ మీద దాడులు జరిగినట్లు నేను ఈ చరిత్రలో చూడలేదని చెప్పి మానేశ్రీ కాన్షీరామ్ గారు చెప్తారు. కాబట్టి మిత్రులారా, మరి దళిత సమాజము బీసీ సమాజం కూడా ఈరోజు బీసీలు కూడా మరి ఇది దళిత రణబేరంటే కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు, బీసీలు కూడా దళితులేదని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఒక ప్రాంతంలో బీసీగా ఉన్న బీసీ కులం ఇంకో ప్రాంతంలో ఇంకో రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు బీసీ సామాజిక వర్గాలకు కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి మైనార్టీ సామాజిక వర్గాల మీద ఈరోజు ఉత్తర భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన మరి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మహమ్మద్ ఇక్లాక్ అని మరి గతంలో బీజేపీ ప్రభుత్వంలో మరి ఆయనని ఈ కౌ స్లాటర్ కేసు కింద, అంటే ఆవు మాంసం అమ్ముతున్నాడని ఒకే ఒక్క అనుమానంతో ఆయనని కుటుంబ సభ్యుల మధ్య పడుకోబెట్టి గొంతు కోయడం జరిగింది. ఇది ఎంత దారుణమో మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మైనార్టీ సమాజం ఈరోజు కాంగ్రెస్ వైపు ఇంకో పార్టీల వైపు చూసే పద్ధతిని మనము మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మైనార్టీ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీలో ఎవరున్నా, బీసీ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీలో ఎవరున్నా, ఎస్సీ నాయకులు ఎవరున్నా మన సామాజిక వర్గాలని మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో పరిపాలన చేసిన మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతకుముందు పరిపాలన చేసిన మరి ఎన్టీ రామారావు గారు, ఆ కాలంలో కూడా మనకి చాలా ఇన్సిడెంట్లు ఈ ప్రాంతంలో కూడా కారంచేడు, చుండూరు గ్రామాలలో జరిగాయి. కాబట్టి మిత్రులారా, అవన్నీ మనల్ని అధికారం వైపు ఇప్పటికీ కూడా నడవకుండా మనం అజాగ్రత్తలో ఉన్నామని చెప్పి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మనం అధికారంలోకి వస్తేనే ఈరోజు మన అక్క బెహంజీ కుమారి మాయావతి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 95లో మరి 1,44,000 మందిని ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్త్రీల మీద అత్యాచారాలు చేశారో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ప్రజల మీద మరి దాడులు చేశారో, హత్యలు చేశారో అటువంటి వాళ్ళనందరినీ కూడా అధికారంలోకి వచ్చిన వితిన్ మంత్స్, అంటే 2 మంత్స్లో మరి 1,44,000 మందిని జైళ్ళకు పంపించడం జరిగింది. అందులో మరి పెద్ద గుండా వాజ్పేయి లాంటి, అంటే ప్రధానమంత్రులే భయపడే అటువంటి గుండాలను కూడా, ఆమె రాజుభయ్య లాంటి గుండాలను కూడా అత్యంత ధైర్యంగా మరి జైళ్ళకు పంపించడం జరిగింది. మనం అధికారంలోకి వస్తే
మన స్త్రీల మీద, మన అక్క చెల్లెమ్మల మీద ఎవడైనా చెయ్యనిక భయపడతాడు. అది గుర్తుపెట్టుకోండి. మన మీద, మన ఆస్తుల మీద, మన ఆస్తులను కబ్జా చేయడానికి కానీ, మన మీద దాడులు చేయడానికి కానీ, మన మీద హత్యలు చేయడానికి కానీ ఎవడు సాహసించడు. ఎప్పుడు అది మనం అధికారంలోకి వస్తేనే. మిత్రులారా, మరి ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనం 2027లో మరి అధికారంలో రానిక మరి ఈరోజు సిద్ధంగా ఉన్నారు మన ప్రజలు. మన అక్క బెహెన్జీని ముఖ్యమంత్రిని చేయనిక మరి మనమంతా కూడా అక్క బెహెన్జీ గారిని మరి ప్రధానమంత్రిని చేయనిక మనమందరం కూడా సిద్ధమవ్వాలని చెప్పి 2029 ఎన్నికలకు మరి ఒక 2-3 నెలల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో మనము మన సత్తాను చాటుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు, నాయకులందరికీ జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్, జై భీమ్.